ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మీడియాకు వివరాలు అందజేసిన మహిళా అధికారి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఆయనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రాగా బుధవారం రోజు హైకోర్టు ఆదేశాల మేరకు మంత్రిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మంత్రి పిటిషన్ను విచారించేందుకు అంగీకరించింది. అలాగే మీరేం మాట్లాడుతున్నారంటూ మండిపడింది. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండని, ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించమని ఫైర్ అయింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషీ గురించి అందరికీ తెలిసిందే. అయితే భారతదేశ చరిత్రలోనే తొలిసారి మిలిటరీ ఆపరేషన్ కు సంబంధించి బ్రీఫింగ్ ఇచ్చిన తొలి మహిళా అధికారిగా రికార్డు సాధించగా ఈమె గురించి తెలుసుకునేందుకు దేశ ప్రజలంతా ఆసక్తి కనపరిచారు. ఆమె ఎవరు, దేశం కోసం ఏం చేశారో తెలుసుకొని సెల్యూట్ చేశారు. కానీ మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా మాత్రం కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆమె ఉగ్రవాదుల సోదరి అంటూ తీవ్ర అభ్యంతకరంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా సదరు మంత్రిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तैसी करवाई। एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं। उन्होंने कपड़े उतार उतार के हमारे हिंदुओं को मारा। ఇలా మాట్లాడడం తప్పంటూనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ క్రమంలోనే బుధవారం రోజు హైకోర్టు దీనిపై స్పందిస్తూ కేసును సుమోటోగా తీసుకుంది. శత్రుత్వం, విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అనురాధ శుక్లాలతో కూడిన ధర్మస్థానం పోలీసులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమకు నివేదించాలని రాష్ట్ర డీజీపీకి తెలిపింది. ఇలా మంత్రి విజయ్ షా పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగానే న్యాయమూర్తులు మాట్లాడుతూ దేశంలో ఇంకా సమగ్రత, క్షమాపణ, త్యాగం, నిస్వార్థం, గౌరవం, అజేయమైన ధైర్యం నిండి ఉన్న సంస్థ ఒక సైన్యమేనని తెలిపారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలపై మంత్రి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఆయన చేసిన పిటిషన్ను శుక్రవారం రోజు విచారించేందుకు కోర్టు అంగీకరించింది. అంతేకాకుండా ఆయన తీరును తప్పుపట్టింది. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడింది. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు తెలపండి అంటూ వ్యాఖ్యానించింది. అలాగే ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండి అని ఆగ్రహం వ్యక్తం చేసింది.